నిన్న హీరో నాని ఏదో పాపం అంటే నాలానే నేను ఏదో చెప్పాలనుకుంటాను, ఎక్కడో కొంత పాయింట్ ఉంటుంది, ఎండింగ్ వచ్చేసరికి అది జనాలకి అర్థమైందా లేదా, అదే మన వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టు చెప్పానా లేదా అని నాకు ఎప్పుడు డౌట్గా ఉంటుంది. అట్లానే ఈ హిట్ 3 కేస్ 3 అనే ఒక సినిమాకి సంబంధించిన కట్ అండ్ రైజర్ ఈవెంట్లో ఏదో మరి ఇక సినిమాకి రాజమౌళి గారి కుటుంబం వచ్చేసి, ఇదిగో నా వెనక కనపడుతుంది చూడండి, నా వెనక ఇదిగో ఇక్కడ అదే వాళ్ళ ఇల్లు, అందులోనే ఆ జేఎంఆర్ వైట్ లోటస్లోనే అందులోనే ఉంటారు ఆయన. నాని గారు చెప్పడం, మన రాజమౌళి గారు వస్తే సార్ మాకు ఆ సినిమాకి వచ్చి చూసి ఒక హగ్ ఇస్తేనేమో నచ్చనట్టు, మళ్ళీ నేను మెసేజ్ చేస్తానని చెప్తేనేమో బాగా నచ్చినట్టు అనుకుంటాను, కొన్ని రోజులుగా మిస్ అయ్యాను నేను అని చెప్తూ రొటీన్. నేను అంతకుముందు కూడా అన్నా కదా ఒకసారి, ఏం ప్రతి సినిమా ఫంక్షన్లో వెళ్ళిపోయి ఈసారి హిట్ కొడుతున్నాం, బలంగా కొడుతున్నాం, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, ఒక రిపీట్, ఎట్లా అంటే ఒక రొటీను డైలాగుల్లాగా మాట్లాడుతుంటే, ఒకవేళ నిజంగా హిట్ అయిన సినిమా కూడా హిట్ కాలేదు అనే ఒక భ్రమ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఆడియో ఫంక్షన్, ప్రతి వీడియో ఫంక్షన్, ప్రతి కటన్ రైజర్, ప్రతి ట్రైలరు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇవే మాటలు మాట్లాడుతుంటే ఇంకా మాటలకు వాల్యూ ఉండదు కదా. ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము, కోర్టు కనుక ఆడకపోతే నా హిట్ 3 చూడొద్దు, మరి హిట్ 3కి ఏ తాకట్టు పెడదాం అని ఆ మహేష్ బాబు సినిమా గురించి ప్రస్తావించబోయి, వదిలేండి అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా చూస్తారు ప్రపంచం అంతా అంటే ఒక క్లారిటీ లేదు. రాజమౌళి గారితో ఆయనకున్న అనుబంధాన్ని చెప్పాలనుకున్నారు, కానీ సినిమాకి అది ఎలా ఉపయోగపడుతుంది? ఈవెన్ రాజమౌళి గారికి నచ్చినా కూడా సినిమా జనాలకి నచ్చాలని లేదు. అలానే ఆయనకు నచ్చనంత మాత్రాన, ఏది పారాసైట్ సినిమా గురించి చెప్పారు కదా, నేను నిద్రపోయాను కానీ దానికి ఆస్కార్ ఇయటమైందని, ఎస్ అలా కూడా జరుగుతుంది. ఆ రకంగా చూసినప్పుడు ఏమవుతుందంటే, నాని గారిది రాజమౌళి గారి పొగట్టల సభలాగా చేశారనమాట. సరే, ఆ సినిమాకి ప్రొడ్యూసర్లు కూడా మేమే కాబట్టి మా ఇష్టం వచ్చింది మేము చేసుకుంటా ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. ప్రేక్షకులు ఏం చెప్తారు, ఇదేంద్రబాబు సినిమా గురించి చెప్తాడు అనుకుంటే ఇవన్నీ చెప్పారు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది, రోజు కలుపుతానే ఉంటాను, కానీ ఎందుకో మళ్ళీ మిస్ అవుతున్న ఫీలింగ్, అదే ఒక క్లారిటీ మిస్ అయినప్పుడు అట్లాంటి డైలాగులు వస్తాయి. నాని ప్రసంగం గురించి పదే ఎందుకు చెప్పడం అంటే, ఆ సినిమాలో దమ్ము ఉంటే ఆడుతుంది, లేకపోతే లేదు. కానీ సినిమా గురించి చెప్పకుండా రాజమౌళి గారితో మాకున్న సాన్నిహిత్యము, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ కుటుంబంలో నేను ఎలా ఫీల్ అవుతాను అని చెప్పుకుంటూ ఉంటాం. ఎట్లా అంటే, మా శివరాంప్రసాద్ గారు ప్రతి సందర్భంలో రాజమౌళి ఏమంటాడంటే అనుకుంటూ చెప్పొస్తాడు, నేనేమో ఆయన ప్రస్తావన చేయమాకండి అయ్య బాబు అంట. ఎందుకు అంటే ఆయనేమో మన గురించి చెప్పుకోడు కదా, ఆయన శివరాంప్రసాద్ గారు తెలిసి ఉంటే ఆయన గురించి ఆయన చెప్తుంటాడు, ఎక్కడన్నా చెప్పడు కదా. మనం ఎందుకు ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వాలి? చిరంజీవి గారితో నాకు పరిచయం ఉందనుకోండి, నా గురించి అక్కడ ఆయన చెప్తాడు. మహేష్ బాబు గారికి నేను బాగా క్లోజ్ అనుకోండి, నా గురించి ఆయన అక్కడ చెప్తున్నాడు. నేను మాత్రం చెప్పుకోవాలి మహేష్ బాబు గారు నాకు బాగా క్లోజు అని. అంటే ఏంటి దాని అర్థం? ఆయన పాపులారిటీని, నా పాపులారిటీనో నా గుర్తింపు కోసం నేను ఆడుకుంటున్నాను తప్పితే నాకంటూ ఏం లేదని కదా దాని అర్థం. అలా ఐడెంటిటీ క్రైసిస్ అని కాదు, కానీ ఎందుకు చెప్పాలి ఇంకొకళ్ళ గురించి? మన ఇద్దరం సన్నిహితులం అయితే అదేటో ప్రపంచానికి తెలుస్తుంది ఏదో ఒక రోజు. నేను ఎందుకు చెప్పుకోవాలంటే మార్కెటింగ్ అంటారు, నాకు చాలా క్లోజ్ తెలుసా ఆయన, నా స్థాయి అది తెలుసా అని చెప్పుకోవడం. ఇది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నా అభిప్రాయం. మీకు బాగా గొప్ప వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు, సేమ్ మీకు ఇప్పుడు ఒక బిల్డింగ్ చూపించే కదా, అందులోనే ఒక అతను అలానే నడుస్తూ ఉంటే ఎదురుగా వస్తూ ఉంటాడు. సో మన భాష ఇది చూసి, లాస్ట్ సమ్మర్లో ఎక్కడా రాయలసీమ గుంటూరు అంటున్నాడు అనమాట. రాయలసీమలో ఎక్కడా అన్నాడు ముందే, కాదే అన్నాడు. మరి ఎక్కడా అన్నాడు, గుంటూరు జిల్లా. అవునా అంటే ఆయన మన వ్యవహార శైలి, మాటల ధోరణి చూసి అంచనా వేశాను అనుకున్నాడు. ఆయన ఏదో సినిమా ప్రొడ్యూసర్ అట ఒకప్పుడు. ఆయన చెప్తాడు, ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి గారు వాళ్ళ గురించి చెప్తున్నాడు, వాళ్ళు ఎంతండి మా దగ్గర ఇంటికి వచ్చేవాళ్ళు అందుకు వచ్చేవాళ్ళు అని మొదలు పెడతాడు. ఇప్పుడు ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయినప్పుడు డబ్బు పరంగా అతను మాకు పరిచయం ఉందిలే, ఏంది మేము అక్కడ ఇక్కడే వచ్చేవాడు. ఇప్పుడు మా గురించి కూడా కొంతమంది చెబుతాడు, అడే అప్పుడే అనుకుంటా. అంటే ఎవడెప్పుడు ఏం చేశాడో నిన్ను ఎవడడిగాడు, ప్రస్తుత స్థితి గురించి మాట్లాడు. ఇప్పుడు నాని గురించి రాజమౌళి గారు చెప్పారు, మేము చాలా ముందుకు వెళ్ళాలనుకున్నాం నానిని, ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయాడు అని. ఇంకా ముందుకెళ్ళి మనకి అందరంత ఎత్తి వెళ్ళిపోయాడు అనుకోండి, జనం వదిలేస్తారు. మనకు అందుబాటులో ఉన్నట్టుగా ఉండి మనకు నచ్చిన సినిమాలు, అంటే ఎక్కువ మందికి నచ్చిన సినిమాలు తీస్తే అది కాలాల పాటు హాయిగా చెప్పుకుంటారు. ఒకప్పుడు నేనే ఒక వీడియో చేశాను, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, బాలకృష్ణ, ఆ తర్వాత ఆ ప్లేస్ ఏందయ్య అంటే వరుసగా 6 హిట్లు కొట్టింది కనుక. అలా వరుసగా 6 నుంచి 6 ఫ్లాపులకి జారిపోయాడు నాని.
మాటల్లో కాదు సినిమాలో కంటెంట్ ఉంటే మనమే ఇంకో వీడియో చేద్దాం. ఇందాక చెప్పిన సందర్భం ఏంటి అది, అదే ఒక పైకి ఎదిగిన ప్రతివాడు అంటే వాడు ఆకాశంలో ఎదగడు కదా, నేల మీద నుంచే ఎదుగుతారు పైకి. ఎదిగిన ప్రతి వాళ్ళకి పరిచయస్తులు ఉంటారు, బంధువులు ఉంటారు. వాళ్ళందరూ ముందేం చెప్తారంటే చాలా ఇది మా దగ్గరే అన్నట్టు చెప్పకొస్తారు. అమ్మకండి ఏమీ అవి. ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళ గురించి చీప్గా మాట్లాడటం, మనకి బాగా క్లోజ్ అని చెప్పుకోవటం మనకున్న జాడ్యం. బాయ్.